వెల్కమ్ టు డై న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగిన కీచక పర్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే మహిళను వ్యవస్థ చేసి దాడి చేసినటువంటి వాళ్ళని రిమాండ్కి పంపారు. కూటమి సర్కార్ సకాలంలోనే స్పందించింది. ఉమెన్ కమిషన్ కూడా స్పందించింది. అయినా కూడా విపక్షాలు, కొంతమంది ప్రజా సంఘాల నేతలు కావాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు, లేనిపోనివి అంటగడుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూటమి నేతల నుంచి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రజనీ గారు, నమస్తే. నమస్తే అండి. ఏంటి రజనీ గారు, ఉమెన్ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారికి మీకు అక్కడ వాగ్వాదం జరిగింది. అసలు ఈ వాగ్వాదం ఏంటి? దీనిపైన ఇన్ డీటెయిల్ గా వెళ్ళబోయే ముందు, ఇది రెండు కుటుంబాల మధ్య, రెండు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవ, లేకపోతే లంచం కోసం జరిగినటువంటి గొడవ ఏంటి? దీని డీటెయిల్ ఏంటి అసలు? నమస్తే అండి. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాలంటే గత 3 సంవత్సరాల క్రితం అనుకుంటా అండి, వైసీపీ గవర్నమెంట్ లో ఆ ఏరియాలో రోడ్డు వేయడం జరిగింది. అది కూడా సిమెంట్ రోడ్డు. రోడ్డుకి పూర్తిగా అడ్డం లేకుండా అక్కడ ఒక పైప్ లైన్ ఉంది. అంటే పైప్ కాదు, బోర్ వేసుకున్నారు వాళ్ళు 10-15 ఏళ్ల క్రితం. ఆ బోర్ ని వాళ్ళు సిమెంట్ తో కప్పెట్టేశారు. ఇది మేం వేసుకున్న బోరు, అది ఈ గవర్నమెంట్ లో మొన్న ఈ మధ్య సిమెంట్ తో కప్పెట్టేశారు. ఏమంటే రోడ్డుకి అడ్డంగా ఉంది అన్నారు. అది రోడ్డుకి అడ్డంగా లేని ఒక కార్నర్ లో ఉందండి. అది మీరు విజువల్ లో కూడా ప్లే చేయొచ్చు. సో అది మీకేం అడ్డమైంది? అది రోడ్డుకి ఎక్కడో అడ్డంగా లేకుండా ఎక్కడో మూల ఉన్నది కదా అంటే, సరే అది నాకు అడ్డం లేదు, ఒక 10,000 ఇస్తే దాన్ని ఓపెన్ చేసుకుందరు గానీ అన్నాడు. 10,000 మేమెందుకు ఇవ్వాలి? 15 ఏళ్ల క్రితం మేమే బోర్ వేయించుకున్నాం అంటే, లేదు నేను ఇక్కడ కార్పొరేటర్ ని 15,000 ఇవ్వాల్సిందని. మేమెందుకు ఇవ్వాలి అంటూ ఆ ఫర్ సపోజ్ ఒకవేళ వీళ్ళు ఏమన్నా ఒక వైసీపీ గవర్నమెంట్ ఏమో, నాకు తెలియదండి అక్కడ పార్టీలు, మేము మా టైంలో వేసుకున్న గవర్నమెంట్ వేసుకున్న రోడ్డే కదా, మీరే వేయించారని వాళ్ళ మధ్య ఒకరి మాటల వాగ్వివాదం అయితే జరిగింది. అది దేని గురించి అనేది. సో ఎవరైతే అతను టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న అతను, మరి లేకపోతే టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఫర్ సపోజ్ ఆ పేరు ఏదో చెప్పారు కదా, అతను వీళ్ళతో గొడవ పడి ఆ ఈమెని కొట్టి ఈమెని గాయపరిచినాడు కూడా. ఈమెని గాయపరిచినాడు. ఈమెకి చెయ్యి తెగి రక్తం కూడా వచ్చేసింది. అదే రక్తంతో ఇలా మమ్మల్ని తన్నారు, మమ్మల్ని బూతులు తిట్టారు, మమ్మల్ని 10,000 లంచం అడిగారు అంటూ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ తల్లి, కొడుకు, భర్త కేసు పెట్టడానికి వెళ్ళారు. సో వాళ్ళు బీసీకి సంబంధించిన ఒడ్డెర కమ్యూనిటీ వాళ్ళు, కృష్ణబాబు కాలనీ అండి, అది ఒక కొంచెం ఏరియా, స్లమ్ ఏరియా లాగా ఉంటుంది. పాపం ఆ ఏరియాలో మాకు బాధ కలిగిందని వచ్చిన బాధితుడే స్వయంగా వచ్చిన గౌరవ పోలీసు వారు కేసులు కట్టరండి. మీరు వచ్చి చెప్తే కేసు కట్టేదండి, ఫోన్లు చేపించండి ఎవరో ఒకరితో అంటారు. ఎవరు లేనప్పుడు ఆ కేసులు ఉండవండి. మన వెనకాల ఎవరు లేదనుకోండి, మనకి బాధ కలిగినా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన బాధని కంప్లైంట్ రూపంలో రాసిన అది ఎఫ్ఐఆర్ కావదు, వారు వచ్చి ఎంక్వైరీ చేయరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ పోలీసు వారు ఏమనాలా? ఇదిగో అమ్మ చేతికి గాయాలని, అవతల వాడు 10,000 లంచం అడిగాడా, మా బోరింగ్ గురించి వచ్చిన డిస్కషన్ అడిగింది టీడీపీ వాడ, ఇరు వర్గాలను పిలిపించి ఇదిగో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోకండి, ఆమె మీద ఏదో దాడి చేసినామంట, ఇది రెండోసారి రిపీట్ అయితే జైల్లో పెట్టి పడేస్తా, లోపలేసి పడేస్తాను, అది ఇదని భయపెట్టి ఉంటే రెండవ ఘటన జరగకుండా ఉండేదని నా వాదనండి యాజ్ అన్ అడ్వకేట్ గా. అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు చూడండి. ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది అది ఒక మెడిప్లస్ కానీ, లేకపోతే ఒక మెడికల్ లో కానీ, మేబీ ఆన్ అడ్వకేట్ ప్రొఫెషన్ లో కానీ, ఇన్సిడెంట్ లో కానీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే, పోలీసు వారు నెగ్లిజెన్సీగా ఉండబట్టి ఆ తల్లినే ఎఫ్ఐఆర్ లేదు, కంప్లైంట్ రాసేవగా పో, దెబ్బలకి ఎమ్మెల్సీ చేయించుకురాపో అన్నారు. మామూలుగా అయితే ఎమ్మెల్సీ విధానం ఎలా ఉంటుందంటేనండి, ఒక బాధితుడు వచ్చి సార్ నన్ను కొట్టారు, ఇలా ఇదిగో గాయపరిచారంటే మళ్ళీ వాళ్ళనే వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకురమ్మని రండి. ఎందుకంటే ఎవరైతే కొట్టినోడు ఇంకా పోలీసు వాళ్ళు పట్టుకోలేదు కాబట్టి, ఆ కొట్టినోడు మళ్ళీ వీళ్ళు బయట కనిపిస్తే మళ్ళీ కొడతారు కాబట్టి, ఈ ఎవరైతే బాధితుడు దెబ్బలతో మన దగ్గరకు వస్తాడో, అంటే స్టేషన్ కి వస్తారో, అతనిని ఇంకొక కోర్టు కానిస్టేబుల్ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ ఎవరో ఉంటుంటారు, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించే వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటుంటారు ఎక్కువ. వాళ్ళని పిలిపించి ఈమెను తీసుకొని వెళ్ళి ఈ తల్లిని ఎమ్మెల్సీ చేయించుకొని, ఈ తల్లి అక్కడ ఇచ్చిన రిపోర్ట్ రాసుకొని మీరు ఇక్కడికి రండి, అది ఎఫ్ఐఆర్ చేసి అవతల వాడిని పిలిపించి ఇద్దరిని బైండ్ ఓవర్ రాపిస్తారండి. ఒకరి జోలికి ఒకరు పోకుండా బైండ్ ఓవర్ రాపిచ్చాక వాళ్ళిద్దరిని ఇరు వర్గాలను ఇంటికి పంపిస్తారు. ఈ బైండ్ ఓవర్ రాసేటప్పుడు అటువైపు పెద్ద మనుషులు, ఇటువైపు పెద్ద మనుషులు, అంటే మధ్యవర్తుల సంతకం కూడా తీసుకుంటారు. అంటే మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడితే, ఇదిగో అదిగో నువ్వు అక్కడ కార్పొరేటర్వి, అక్కడ సర్పంచ్వి, అక్కడ పెద్ద మనిషివి, ఇదిగో నిన్నే అడుగుతున్నాను అంటూ మనం ఇంకొకరిని కూడా అడగడానికి, ఇది ప్రొసీజర్ ఆఫ్ లా అండి. ఇది ప్రొసీజర్ ఆఫ్ లా. బైండ్ ఓవర్ కి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉంటాయి. ఎందుకంటే ఇరు వర్గాలు కొట్లాడుకోకూడదు, ఈ కొట్లాటలు జరగకుండా ప్రివెన్షన్ అన్నమాట. ఇది ప్రొసీజర్.
ఈ ప్రొసీజర్ ని మీరి గౌరవ సిఐ గారు ఏమన్నారంటే ఏంది పోలీస్ స్టేషన్ నుంచి పొద్దుకూలు కంప్లైంట్ లేండి, ఏంటమ్మా మీ ఏరియా పని పడలేదు, మీరు వెళ్ళి ఎమ్మెల్సీ చేసుకొచ్చుకొని పని అని పంపించినారు. ఈ తల్లి ఏం చేసింది, వెళ్ళి ఎమ్మెల్సీకి వెళ్ళి అక్కడ పెద్ద క్యూ లైన్ ఉంటది కదా, అవన్నీ చేసుకొని వచ్చేటప్పటికి రాత్రి 8 అవుతా ఉందండి. ఈ టైంకి ఆవిడ ఇంటికి వచ్చింది. బిడ్డ బిడ్డ బండి మీద తీసుకొచ్చినట్టున్నాడు. బండి అట్లా ఆపాడో లేదో మీరు ఆ విజువల్ చూస్తే తెలుస్తుంది. ఆవిడ మీద అమాంతంగా ఒక 4-5 పడిపోయి అక్కడే కొట్టేసి ఒంటి మీద బట్టలన్నీ చించేసి మొదటిసారిగా నగరపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు అప్రమత్తం అయ్యుంటే, నిజంగా స్పందించి ఉంటే ఇంత అరాచకం జరిగి ఉండేది కాదా? సార్ 100% వాళ్ళు స్పందించలేదనేది ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, ఏదో ప్రతిపక్షం మీద ప్రేమతో చెప్పానని మీరు అనుకోవచ్చేమో ఒకవేళ. కానీ అది ఎవరు చెప్పారంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గల్లా మాధవి గారు, ఇన్సిడెంట్ జరిగిందని బాధితులు నా దగ్గరకు వస్తే నేను సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు స్పందించకపోతే నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి, నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి ఈ సమస్యకి స్పందించండి, ఇంతవరకు వాళ్ళందరినీ అరెస్టు చేయలేదు, ఆ తల్లిని వివస్త్రం చేసేసినారు, ఆ పిల్లగాడండి ఆ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే పిల్లోడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, ఆ కొడుకు, అతన్ని వైర్ పెట్టి, కరెంట్ వైర్ లాంటిది వైర్ పెట్టి ఇలా మెడ నులిమేస్తే ఆ వైర్ గీత అలా పడిపోయిందండి. అంటే చుట్టుపక్కల వాళ్ళు కాపాడకపోతే అతను చచ్చిపోయేది. ఆ పరిస్థితి నెలకొంది. ఇది ఎవరు చెప్పినారండి? ఇది స్వయంగా హోమ్ మినిస్టర్ గారికి ఈ గల్లా మాధవి గారు చెప్పారు. ఇంకొక విషయం ఆవిడ ఖరారు చేసింది ఏంటంటే, ఎస్పీ గారికి నేను ఫోన్ చేయగా, అయ్యో నా దాకా ఇప్పటి వరకు తెలియదే అని ఆయన అన్నారు. ఇమీడియట్ గా నేను ఆ విషయం చెప్పగానే సిఐ మీద యాక్షన్ కూడా తీసుకుంటానని అన్నారు, తీసుకోమని కూడా చెప్పాను అన్నారండి. అంటే ఇది చూడండి ఎంత క్లాష్ వస్తుందో. మీడియా ముందు చేసి రచ్చరచ్చ చేయాలని ఆలోచన లేదు. మేము అసలు వస్తున్నట్టు మీడియా కూడా చెప్పలేదు తెలుసా? దట్ ఇస్ ఆఫ్ దిస్ థింగ్. ఇఫ్ యు హావ్ ఎనీ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ a scene right now. I know you were there before. I know how you were before. I know how you are now. మహిళ గురించే don't talk. జస్టిస్ చేయేదా చేయండి కానీ అన్నెసెసరీ గా ఇష్యూ చేయాలి. ఎవరైనా జస్టిస్ చేస్తారండి. 16వ తారీఖు రావాలా? పోలీసులు రెస్పాండ్ అయ్యారు. ఎప్పుడు రావాలి మరి? నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? యు షుడ్ కమ్ బిఫోర్. కాదు వీడియో ఇప్పుడు వరకు బయటికి తెలియట్లా. ఏం తెలియట్లా? మేడం వీడియో టీవీలో వచ్చింది. ఎవరు సపోర్ట్ చేస్తుంది? మీకు సపోర్ట్ వచ్చేది. ఇవాళే వచ్చింది మేడం. మేడం టీవీలో ఇవాళే వచ్చింది. మేడం ఆగండి మేడం. ఏంటమ్మా? ఇక్కడ ఉన్న ఆ తల్లి ఆ కొడుకు ఏం చెప్తున్నారంటే, పోలీసులు బాగా సత్వరమే స్పందించేసినారట, పోలీసుల్ని కాపాడండి అని ఆ తల్లి ఆ కొడుకు నాకు చెప్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం అండి చెప్పడానికి? వాళ్ళు ఏమన్నా వాళ్ళ చుట్టాలా? వాళ్ళు ఎందుకు చెప్తున్నారండి? ఎస్పీ గారికి కూడా అదే చెప్పినారండి అని గౌరవ ఎవరో మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎప్పుడు వచ్చినారు? ఇన్సిడెంట్ 15వ తారీఖు జరిగితే 18 నైట్కి వచ్చిన ఆమె అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తూ కూడా ఆ సిఐ గారిని కాపాడమని ఆ తల్లి కొడుకు చెప్పినారు. కావాలంటే మీకు చెప్పించమంటారా అని. నాకు చెప్పించదమ్మా. ఆ తల్లి కొడుకుకి సిఐ స్పందించలేదు కాబట్టే ఎమ్మెల్యే ఎస్పీకి చేసింది, ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ కి చేసింది. సిఐఏ స్పందించుంటే ఎస్పీ దాకా పోదు, సిఐఏ స్పందించుంటే బాధితురాలు ఎమ్మెల్యే దగ్గర కూడా రాదు కదా సార్, మీకు తెలుసు కదా. సో చైన్ లింక్ ఇన్సిడెంట్ లో ఇక్కడ దాకా వెళ్ళి సీఎం గారు రియాక్ట్ అయ్యి ఆ ఏదైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేస్తూ ఈ సిఐని విఆర్ లోకి పంపించాక, విఆర్ లోకి వెళ్ళిపోమని చెప్పేసినాక ఈవిడొచ్చి సిఐ తప్పేమీ లేదని చెప్పడం అసలు తన తప్పును తను కప్పెట్టి కాపాడుకోవడమే కదండి. సో ఇది దీని గురించి నేను ప్రశ్నించినాను విజయ్ సాధు గారు, ఒక మహిళా అడ్వకేట్ గా. మీకు తెలుసు, ఎక్కడో తెలంగాణ దిశ ఎన్కౌంటర్ లో మీ రాష్ట్రం ఈ కేసు చెయ్యకూడదు అన్నప్పుడే ప్రాణాలకు తెగించి ఆ రాష్ట్రానికి వచ్చి కేసు చేసినప్పుడు ఎవరు నువ్వెందుకు వచ్చినావు అని మీ తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళు సార్, ఎవరు నన్ను అనలేదు. నువ్వెందుకు వచ్చినావు ఈ కేసు చేయడానికి, నీకేం పని, నువ్వెందుకు వచ్చినావు, నువ్వెప్పుడు వచ్చినావు, ఇవన్నీ అనలేదండి. కానీ నా గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూతవేటు దూరంలో ఒక మహిళ వివస్త్రమై 20 నిమిషములు ఆవిడ ఒంటి మీద బట్టలు కప్పనీకుండా చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి అమ్మాయి ఒంటి మీద కప్పుతుంటే వాళ్ళని కూడా వెంబడించి కొడుతూ ఆ అమ్మాయిని యూరిన్ పోసే వరకు నేను ఇంతే కొడతాను, ఇంతే బట్టలు కప్పనివ్వను అంటే అసలు ఆ ఇన్సిడెంట్ ఆ తల్లి చెప్తుంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అండి. జీవితంలో 4 దెబ్బలైనా మానిపోతాయేమో. ఇది మనిషి శరీరం మీద కాదు, మనసుకు తగిలినటువంటి బలమైన అమానుషమైన చర్య అండి. మీకు తెలుసో లేదో, మణిపూర్ లో ఒక ఘటన జరిగిందని మనం విన్నాం కదా.
బట్టలు ఇప్ప తీసి రోడ్డు మీద పరిగెట్టిచ్చేసినారని విన్నాం కదా సార్. ఆ ఉమ్, విజువల్స్ కూడా కొన్ని వచ్చినాయి కదా, మనం చూసినాం కదా. అవును అవును సో విజువల్స్ సార్, మీరు యూట్యూబ్ లో ఏదైనా విజువల్ వెయ్యాలన్నా వాళ్ళు అంతా ప్లే చెయ్యరు సార్. దానికి కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి, కొంత బ్లర్ చేసి ప్లే చేస్తారు. ఉమ్, ఓకేనా? ఈ ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి సీసీ కెమెరాలో బంధించబడింది అంటే వాళ్ళ ఇంటి టాప్ లో ఉండే సీసీ కెమెరాల్లో ఆ ఇన్సిడెంట్ ముందు జరిగింది 2 కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ సీసీ కెమెరా రికార్డింగ్ గౌరవ్ పోలీసు వారికి ఆ కొడుకు ఇచ్చారు. లేదు, ఇన్సిడెంట్ జరిగింది ఆ 15వ ఇన్సిడెంట్ తేదీన. సోషల్ మీడియాలో ఈ విజువల్స్ సీసీ ఫుటేజ్ విజువల్స్ మొత్తం వైరల్ అయింది 17వ తేదీన, అంటే 2 రోజుల గ్యాప్. చాలా మంది ఏమంటారంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది కాబట్టి పోలీసులు రిలీజ్ చేయకుండా ఈ సీసీ కెమెరా విజువల్స్ మొత్తం అంతా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అని. సో మీరు ఇన్సిడెంట్ లో ఉన్నారు కాబట్టి రజనీ గారు, బాధితులు మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈ వీడియోస్ రిలీజ్ చేశారా, లేకపోతే ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేందుకు, బురద జల్లేందుకు ప్రతిపక్షాలు దీని వెనక కుట్ర చేశాయా? సార్ ఆ విజువల్ కూడా లేకపోతే ఆ తల్లి పిచ్చిది మానసిక పరిస్థితి బాగలేక బట్టలు చింపుకుంటూ రోడ్డు మీద పడుకుంది అని ఆ తల్లితో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయించగలరండి. ఆ చుట్టుపక్కల వచ్చే వాళ్ళు ఆ తల్లి బట్టలు చించుకుంటుంటే వాళ్ళు బట్టలు కప్పడానికి వచ్చారంటూ కూడా సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేయగల సమర్థులండి. సో భగవంతుడి దయ వల్ల ఆ తల్లి చేసుకున్న పూజలేమో అనుకోవాలి, రోడ్డు మీద కొట్టకుండా వారి ఇంటి దగ్గరే కొట్టడం, అది సీసీ కెమెరాలో రికార్డ్ అవడం, 2 రోజుల తర్వాత అది రాష్ట్రాలు దాటి హల్చల్ చేస్తుంటే నేషనల్ హ్యూమన్ కమిషన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ని తిట్టిపోస్తే అప్పుడు ఆవిడ 18వ తారీఖు సాయంత్రం వచ్చిందండి. ఆవిడ కంటే 2-3 గంటల ముందే నేను అక్కడ ఉన్నానండి. ఆవిడని నేను అడుగుతున్నాను, నిజమేనమ్మా పోలీసులు బాగా రియాక్ట్ అయ్యారని మీరు చెప్తున్నారు కదా? అవును, పోలీసులు బాగా రియాక్ట్ అయితే మీరు ఈ రోజు ఎందుకు వచ్చినారమ్మా? పోలీసులు వెంటనే రియాక్ట్ అయి ఉంటే మీరు 15వ తారీఖు రాత్రి 8ంటికి జరిగితే 9-10ంటికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి కదమ్మా. పోనీ ఆవిడ అంటుంది ఏంటంటే ఆ విజువల్ బయటకు వచ్చిందండి, దాన్ని దయచేసి డిలీట్ చేయండి, షేర్ చేయకండి అంటుంది. ఆ విజువల్ ఎవరు బయటికి తెచ్చుంటారు? ఆ విజువల్ ఆ కొడుకు బయట వాళ్ళకి ఇవ్వడే, ఇచ్చింది పోలీస్ వారికి. పోలీస్ వారిలో ఎవరు బయటికి రిలీజ్ చేసినారు? ఆ కొడుకు తన తల్లి ఆ వివస్త్రులైన వీడియోని సోషల్ మీడియాలో ఆ కొడుకు పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. ఆ కొడుకు ఏదైనా పార్టీ వారికి ఇచ్చి నా తల్లిని వివస్త్రం చేసినారు పెట్టండి అంటాడా? పెట్టమన్నాడు కదా. మరి ఎవరు పెట్టుంటారు? అది ఎవరికి ఇచ్చినాడు? ఆ సీసీ రికార్డింగ్, ఆ వీడియో ఫుటేజ్ పెన్ డ్రైవ్ తీసుకొని పోలీసు వారికి ఇచ్చారు. ఈ మరి అది కీచక ఎక్కడ పర్వంలో, ఈ బయటకు వచ్చింది? దుశ్శాసన పర్వంలో ఒకవేళ ఆ సీసీ ఫుటేజ్ కనుక లేకపోతే ఈ ఇష్యూ ఇంత వైరల్ అయ్యేది కాదు, ఇంత అవుట్రేజ్ వచ్చేది కాదు. ఐ రైట్? 100% అండి. ఆ తల్లి నిజంగా ఆ సీసీ ఫుటేజ్ లేకపోతే ఈ 18వ తారీఖు సాయంత్రం కదిలి వచ్చినటువంటి వైసీపీ వారు కానీ, టీడీపీ వారు కానీ, జనసేన వారు కానీ, జనసేన వారు రాలేదండి. సో ఇలా ఎవరు వచ్చినా కానీ ఆ ఇన్సిడెంట్ ఇలాగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నప్పుడు వచ్చారు. అది అవ్వకపోతే రోజుకి ఇదే గుంటూరులో 10 ఇన్సిడెంట్ జరుగుతాయండి. మాకు తెలియదు కదండి. మాకు తెలియదు కదా. మాకెవరు చెప్తారు? వాళ్ళ ఏమో 4-5 సోషల్ మీడియాలు ఉంటాయి, టీవీలు, పెద్ద పెద్ద పచ్చ మీడియాలు. ఇక్కడ వీళ్ళది ఒక్కటే ఉంటది, పేపర్ ఒక్కటే ఉంటది. మాకు ఇన్సిడెంట్స్ జరిగిన ఎలా బయటకు వస్తుంది తెలియదు. సో తెలియదు కదా. ఇప్పుడు కర్నూలులో గంగమ్మ అనుకుంటండి, గంగమ్మ తిరుపతమ్మ ఆవిడ చనిపోయింది, మీకు తెలుసా? తెలియదు. నాకు కూడా తెలియదండి. విజయవాడలో జరిగింది కాబట్టి నాకు తెలిసిందండి. గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసింది నా కంచూమేరలో కాబట్టి నాకు తెలిసిందండి. ఇది కూడా మా గుంటూరులో జరిగింది కాబట్టి నాకు తెలిసిందండి. అదే కడప, కర్నూలులో, పార్వతీపురం అంటే నాకు తెలిసేది కాదు, నేను అంత దూరం పోలేకపోయేదినేమో. ఇది నాకు దగ్గర కదా. అయ్యో కళ్ళ ముందు ఇంత ఇన్సిడెంట్ జరిగిందా, నాకు కూడా ఇప్పుడే తెలిసిందే అని నేను వెళ్ళానండి. ఆవిడ కూడా అంటుంది నాకు కూడా ఇప్పుడే తెలిసింది అంటుంది. అరే నాకు ఆవిడకి తేడా లేదండి. అందులో నేనేం చెప్తున్నాను, ఎవరైనా న్యూసెన్స్ చేయకండి, లేకపోతే అదేదో మీడియాని డైవర్ట్ చేయకండి ఏదో చెప్తుంటే, అమ్మ ప్రతి ఒక్కరూ జస్టిస్ చేయడానికే వచ్చారండి అని కూడా అన్నా. నువ్వెందుకు వచ్చావు? మీరు 15వ తారీఖు రావాల్సింది 18 ఎందుకు వచ్చారంటే, నువ్వెందుకు వచ్చావు? నువ్వెప్పుడొచ్చావు? నాతో పోలికి ఏంటండి? నేనేమన్నా క్యాబినెట్ ర్యాంకా? నేనేమన్నా మహిళా కమిషన్ చైర్పర్సన్? ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం ఆవిడ అక్కడికి వచ్చి వాలాలన్న విషయం ఆవిడకి తెలియదు. బాధితురాలికి, బాధిత ఫ్యామిలీకి అండగా నిలబడేందుకు, న్యాయ సహాయం అందించేందుకు మీరు అక్కడికి వెళ్ళారా, లేకపోతే లేనిపోని రక్కస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ స్టంట్ క్రియేట్ చేసేందుకు వెళ్ళారా? ఎందుకు మరి ఉమెన్ కమిషన్ రాయపాటి శైలజ గారు ఎందుకు మీ పైన నిప్పులు చెరిగారు? ఆ విజువల్స్ అన్ని చూశాను నేను.
ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సార్, ఇన్సిడెంట్ జరిగి 3 రోజులైంది సార్. ఇంతవరకు బయటికి ఎందుకు తెలియలేదమ్మా అని అడగడానికి వెళ్ళాను సార్. ఇదేంటమ్మా 15వ తారీఖు జరిగిందంట, ఇప్పుడు వరకు రాకపోవడం ఏంటి, ఈ వీడియో ఏంటి అని అడిగితే ఆ తల్లి అంటుంది బయటికి చెప్పనివ్వలేదండి. స్టేషన్ కి మా ఏరియా వాడి నుంచి 100 మంది వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానన్నా వాళ్ళని అరెస్ట్ చేయలేదండి. వాళ్ళ అధికార పార్టీ వాళ్ళని అట్లా అంటున్నారండి. కానీ ఎమ్మెల్యే గారు మా ముందే సిఐ గారితో మాట్లాడి, గట్టిగా అరిచి, ఎస్పీ గారితో మాట్లాడి, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఏదో ఆవిడ కష్టపడి ఏదో చేస్తున్నారన్న తపనని మేము నమ్మి ఉన్నామండి. అందుకని ఆవిడ ఏం చేస్తారా అని మేము వేచి చూస్తున్నాం. నిన్న సాయంత్రం ఏమో వాళ్ళని అరెస్ట్ చేసినారండి. వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారండి. ఆ టీడీపీ వ్యక్తుల్ని కూడా సస్పెండ్ చేసినారండి. ఇది జరిగిందండి అని చెప్పిందండి. అంటే మేమేమంటున్నామంటే 15 నైటే ఎందుకు స్పందించలా, ఈ వీడియో వచ్చాక ఎందుకు స్పందించారు, ఆ బాధిత మహిళ కంప్లైంట్ పెడితే రాయలేదు, తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు. మరి ఎవరు చెప్తే గౌరవ ఎమ్మెల్యే గారు మంచి మనసుతో స్పందించబట్టి ఆ తల్లికి న్యాయం జరిగింది. అదే గౌరవ ఎమ్మెల్యే గారు మంచి మనసు లేకుండా ఇలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ లాగా పోలీసులు మంచి వాళ్ళు, పోలీసులు తప్పేమి లేదు అని ఆవిడ కూడా మాట్లాడుంటే ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయి ఉండేది కాదు. ఎవరో ఒకడు రియాక్ట్ అయ్యాడండి అంతే. గంజాయి వనంలో ఒక తులసి మొక్కలాగా ఈ ఇన్సిడెంట్ లో ఆవిడ రియాక్ట్ అయ్యి ఓపెన్ గా చెప్పిన మాట, ఇక్కడ పోలీసుల నెగ్లిజెన్సీ కనపడుతుంది. నేను ఎస్పీ గారికి చెప్తే ఎస్పీ గారు ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు నాకు తెలీదు మాధవి గారు అన్నారు. ఇమీడియట్ గా గౌరవ హోమ్ మినిస్టర్ వర్యులకు చెప్పానని ఆవిడ చెప్పిన పదజాలం పిన్ టు పిన్ మీకు చెప్తున్నానండి. అంటే అక్కడే కాంట్రవర్సీ రాలేదండి. సో నన్ను ఒక అడ్వకేట్ ని, ఒక బాధిత మహిళకి అన్యాయం జరిగిందని నేను వెళ్ళి అక్కడ అన్యాయాన్ని ప్రశ్నించడమో, ఇంత డిలే ఎందుకు జరిగిందో, మీరు పోలీసులు చేసిన డిలే వల్లే ఈ ఘటన జరిగిందో అంటే నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావు అని అడిగే అధికారం ఆవిడకు ఉందా అండి? అలా సింగిల్ ప్రొనౌన్స్ చేయొచ్చా? నేను అండి అండి అని ఆవిడ సంబోధిస్తుంటే ఆవిడ నువ్వు నువ్వు అంటూ నా మీద విరుచుకుపడుతూ ఐ నో బిఫోర్, ఐ నో ఆఫ్టర్. ఏంటది ఐ నో? ఎందుకు పర్సనల్ ఎందుకు? మధ్యలో ఒక పోలీస్ అతను వచ్చి ఆవిడకి చెప్తున్నారు, ఆవిడ అడ్వకేట్ ఏంటండి, షడప్ కాదు డోంట్ టాక్ అని ఆ పోలీస్ అతన్ని దుర్భాషలాడింది. డోంట్ టాక్ అని ఆ పోలీస్ అతన్ని అడిగింది. అంటే మల్లెల మూర్తిని, అంటే నిందితులని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించిన, మిగతా అందరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించినా కూడా మీరు లేనిపోని రాజకీయం చేస్తున్నారు, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి కోపంతో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు మీ పైన కోప్పడ్డారు అనుకోవచ్చా? సార్, నేనేమంటున్నానంటే ఎమ్మెల్యే రియాక్ట్ అవ్వకూడదండి. నా బాధ ఏంటంటే బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడానికే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. అందరికీ ఎమ్మెల్యే అపాయింట్మెంట్, ఎమ్మెల్యే మాట్లాడడం, ఎమ్మెల్యే వీళ్ళ కోసం సిఐకి ఫోన్ చేయడం లాంటి ఘటనలు జరగవు. ఒక్కొక్కసారి ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉంటాడు, ఒక్కొక్కసారి ఢిల్లీలో ఉంటారు, ఒక్కొక్కసారి సింగపూర్ పోతాడు. ఇన్సిడెంట్ జరిగి వారు వచ్చే వరకు ఎదురు చూడకూడదు. నేనేమంటున్నానంటే నా బాధ ఏంటంటే ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యేదేంటి, కంప్లైంట్ ఇవ్వగానే ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసి వారి మీద కస్టడీలోకి తీసుకొని బైండ్ ఓవర్ రాపిచ్చుంటే ఆ ఘటన జరిగి ఉండేది కాదు కదా. పోలీసుల కన్నా రెస్పాండ్ అవ్వాల్సింది అనేటువంటి మీ వాదన. ఎగ్జాక్ట్లీ అండి. దీన్ని ఇక్కడతో ఖండించాల్సిందేనండి. వారెవరో మంచి మనసుతో రియాక్ట్ అయ్యారు, మహిళా కమిషన్ వచ్చింది కాబట్టి సీన్ తెర మీదకి వచ్చింది, సీసీ కెమెరా ఉంది కాబట్టి ఎవిడెంటరీగా బయటకు వచ్చి కంప్లైంట్ అయింది, ఇవన్నీ కరెక్ట్ కాదండి. రోడ్డు మీద పోతుంటే నా చున్నీ లాగేసినారండి. నేను చెప్పిందని రాసుకొని కంప్లైంట్ చేయాలి, కానీ చున్నీ లాగారా, చున్నీ వేసుకున్నారా, మీరు ఏ డ్రెస్ తో వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా సీసీ కెమెరా లేకపోయినా నేను చెప్పేదాన్ని విని దాన్ని ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ కట్టించుకోవాలి. కానీ నా చున్నీ లాగారా, నేను ఎమ్మెల్యే తీసుకొని వచ్చి ఇదిగో చెప్పండి అని అంటే అది ఎంతవరకు సమంజసం అండి? మహిళ ధరకి జరిగిన అన్యాయానికి అబద్ధాన్ని చెప్పుకుంటుందా? ఎవిడెంటరీ ఉంది కాబట్టి, రాష్ట్రం మొత్తం చూసింది కాబట్టి, నేషనల్ హ్యూమన్ కమిషన్ తిట్టింది కాబట్టి ఈవిడ ఈ రోజు వచ్చిందండి. నేనేమంటున్నాను, ఆమెని నిలదీస్తూ 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 18 దేనికి వచ్చారు? నువ్వెందుకు వచ్చావు? నాకు తెలియలేదు, నాకు ఇప్పుడే తెలిసింది అంటుంది. నీకు ఇప్పుడు తెలియడం ఏంటమ్మా? నువ్వు క్యాబినెట్ ర్యాంకు, నువ్వు పెద్ద స్థాయి గల వ్యక్తి, మహిళలకు అన్యాయం చేసినప్పుడు నువ్వు ముందుకు రావాలా. ఇంకొక లాజిక్ పాయింట్ ఏంటనండి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ రావడం తప్పు సార్. మహిళా చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈవిడ గట్టిగా గర్జించిన తర్వాత అప్పుడు ప్రభుత్వాలు ఈ పనులు చేయాలి సార్. భయపడిపోవాలా? ఇండిపెండెంట్ బాడీ సార్, లైక్ జ్యుడిషియరీ వ్యవస్థ, ఆవిడ ముందు నిలబడడానికి కూడా మనం ప్రభుత్వాలు గజ వనకాలి సార్. ఎంత పెద్ద క్యాడర్ సార్, ఎంత పెద్ద వ్యవస్థ తెలుసా అది. ఓపెన్ గా నోటి మాట మీద ఎఫ్ఐఆర్ అయిపోవచ్చు సార్. కానీ సీఎం గారు రియాక్ట్ అయిన తర్వాత, ఎమ్మెల్యే రియాక్ట్ అయిన తర్వాత, హోమ్ మినిస్టర్లు రియాక్ట్ అయిన తర్వాత
ఇన్సిడెంట్ ప్లేస్ కి రావడం కడు ఖండించదగినది, కడు శోచనీయమండి. ఇది నేను ఖండిస్తున్నాను. ఇదే నేను ఆవిడకి మీరు చెప్పాను. గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళారు కాబట్టి మీకు చాలా ఫ్యాక్ట్స్ తెలిసాయి కాబట్టి ఒకటి అడుగుతున్నాను రజని గారు. ఇప్పుడు దీంట్లో అత్యంత కీలకమైన అంశం మల్లెల మూర్తి కన్నా కూడా, నిందితుడి కన్నా కూడా ఇంకొక ట్రాన్స్జెండర్ పైన ఎక్కువ ఈ అరాచకం మొత్తం అంతా కూడా తనే చేసింది అని చెప్పి, నిందితుడు మల్లెల మూర్తికి మేనల్లుడా ఆ ట్రాన్స్, లేదంటే కనుక కేవలం ఈ బాధిత మహిళను వ్యవస్థ చేసి కొట్టి నానా అరాచకం చేసేందుకే బయట నుంచి ట్రాన్స్జెండర్ తీసుకొచ్చారా? ఏంటి అసలు దీంట్లో వాదన ఏంటి, నిజమేంటి? సార్, మల్లెల మూర్తికి ఈ ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక రిలేటివ్. ఓకే, కానీ మేనల్లుడు అంటున్నారు, ఈ తెలంగాణలో రిలేటివ్, ఉంటాడు అంటున్నారు. ఐ డోంట్ నో సార్, ఈ ఆ. రిలేటివ్ ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలే. మల్లెల మూర్తి ప్రోత్సహిస్తేనే ఇలాంటి అవాంఛనీయ ఘటన జరిగింది. ఏమంటున్నానంటే, ట్రాన్స్జెండర్లు ఒక మనిషిని చంపుతారో లేదో నాకు తెలియలేదు. వాళ్ళకుండేటటువంటి మానసిక పరిస్థితి వల్ల, వాళ్ళకుండేటటువంటి శక్తి, అంటే ఒక మగవాడిలో ఒక ఆడదానిలో కలిపినటువంటి త్రిశక్తి వాళ్ళలో ఉండడం వల్ల వాళ్ళని రెచ్చగొట్టి ఇదిగో అలా చెయ్యి ఇలా చేయని వాళ్ళని పురమాయించి పని చేపించుంటారు అనేది నా వాదన. నేనేమంటున్నానంటే, మొన్నటి దాకా గంజాయి తాగిన వాళ్లతో మనుషుల్ని చంపించేటటువంటి పైశాచిక చర్యతో ఈ ప్రభుత్వం నడిచింది, అది వాస్తవం. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మన ఏదైతే నెల్లూరులో జరిగినటువంటి పెంచలయ్య ఘటన. పెంచలయ్య చనిపోక ముందు 2 నెలల ముందండి హైకోర్టులో రిట్ వేద్దాం రజనీ గారు, ఈ ఏదైతే చిన్న చిన్న పిల్లల్ని గంజాయి అలవాటు చేసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అంటూ దాని మీద ఒక అద్భుతమైన పాట ఏదో పాడి, ఒక కవిత ఏదో రాసి మనం హైకోర్టులో రిట్ వేద్దామని అడిగినప్పుడు నేను ఇలాగే చెప్పినాను విజయసాద గారు, ఇది ఓపెన్ గా చెప్తున్నా సార్. మీరు ఎవరి కోసం అయితే పాటుపడుతున్నారో వాళ్ళు తలుచుకుంటే వాళ్లతో కూడా చంపించేస్తారు సార్. అవసరమా మీకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంతో తలపడ్డం అంటే గొర్రె కొండకి ఢీ కొట్టుకునే పరిస్థితి. మీకు పిల్లలు అది ఉన్నారు, ఈ టైంలో అవసరమా? అందరూ ఒక 10 మందిగా కలిసి వస్తే తప్ప ఒక్కరుగా ఎదుర్కొనే పరిస్థితి కాదు. మీరు ప్రతిరోజు పోలీసులకు ఒక పజిల్ గా మారుతున్నారు. ప్రతిరోజు మీరు పోలీసుడితో పోట్లాడుతూ ప్రశ్నిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ రోజు మీకు ఏం జరుగుతుందో ముందు అది చూసుకోండి అని చెప్పాను. అదేంటి రజనీ గారు అలా మాట్లాడతారు? మనం అందరం పోరాడాలి కదా. పోరాడితే పోయేదేమి బానిస సంఖ్యలు కాదు సార్, పోరాడితే పోయేదేమి ప్రాణాలు కూడా అనేది గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను సార్. విత్ ఇన్ 2 months లో ఏదైతే గంజాయి తాగిన వాళ్ళే పెంచలయ్యని అడ్డగించి చంపేసినారనే ఘటన మీలాంటి ప్రముఖులకి తెలిసింది సార్. తర్వాత గవర్నమెంట్ వెళ్ళి పెంచలయ్య గారి భార్యకి ఏదైనా ఉద్యోగమో మరి కాంపన్సేషన్ ఇచ్చిందో, కేల్కతం దుకాణ్ బంద్, అక్కడతో అయిపోయింది. సో ఇది ఎలాంటి పరిస్థితులు అంటే, ఈ రోజు ఎవరిని వాడుతున్నారంటే, ఇకపోతే ట్రాన్స్జెండర్ ని తెర మీదకి తెస్తున్నారు. వాళ్ళ మానసిక పరిస్థితిని వాడుకుని వాళ్లతో తప్పు చేపిస్తూ వాళ్ళ శక్తిని ఇలా వాడుతున్నారు. ఇవాళ రోజు ట్రాన్స్జెండర్లు చేసిన పనికి మరి కోర్టులో ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే, మరేమో వాళ్ళ మానసిక పరిస్థితి బాగులేక అలా చేసేస్తారని కేసు కొట్టేస్తారా? లేకపోతే ఎవరైనా అలా చేయడం తప్పని శిక్షలు బలంగా పెడతారా? ఇది మర్డర్ జరగలేదు, మానభంగం జరగలేదు, కాలు ఇరగలేదు, చెయ్యి ఇరగలేదు. మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే ఒకే ఒక్క సెక్షన్ తోనే ఉంటుంది సార్. ఆ సెక్షన్ లో బట్టలిప్పిన అదే సెక్షన్, అంటే చున్నీ లాగిన అదే సెక్షన్, చీరని లాగిన అదే సెక్షన్ సార్. మరి దీంట్లో బలంగా ఎంతవరకు దీన్ని బలోపేతం కేసుని నిలబడతారో, వారికి బెయిల్ రాకుండా చూస్తారా? లేకపోతే ఈ ఘటన ఎందుకు జరిగిందంటే విజయసాదవ్ గారు ఒకటి మాట్లాడుకోవాలి. రైల్వే కోడూరు ఇన్సిడెంట్ లో ఒక ఉద్యోగస్తురాలు, ఒక పంచాయతీ ఉద్యోగస్తురాలు, ఒక దళిత మహిళ, ఈ రోజు మన హోంశాఖ మంత్రి గారు కూడా దళిత హోంశాఖ మంత్రి గారని మనం సగర్వంగా చెప్పుకుంటాం. ఆ దళిత మహిళ ఒక ఉద్యోగస్తురాల్ని ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి పోలీసోడి చేతుల్లో కర్ర లాక్కుని ఆ అమ్మాయిని కుళ్ళబొడుస్తూ లకారంతో కులం పేరు పెట్టి బూతులు తిడితే ఇమీడియట్ గా ఆ మహిళా చైర్పర్సన్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఇదే ప్రముఖమైనటువంటి అనుభవకులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చి ఆ జనసేన పార్టీ నాయకుడిని సస్పెండ్ చేయించమని గౌరవ పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదు? అతన్ని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకుని ఎందుకు అరెస్టు చేయలేదు? తిరగదిప్పి ఆవిడ మీదే ఎందుకు కేసు పెట్టారు? అక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు తెర మీదకి రాలేదు? సార్, నేను ఒక్కటి చెప్తున్నా, సీఎం గారు రియాక్ట్ అయ్యాక, హోమ్ మినిస్టర్ అంటే రాజకీయ పోస్టు సార్, హోమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యాక మహిళా కమిషన్ రియాక్ట్ కాకూడదు సార్. మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యాక
ఆవిడ గర్జనను చూసి భయపడిపోయి ప్రభుత్వం ఇదిగో మీ పార్టీ వాడు తప్పు చేశాడు చూస్తూ ఊరుకోను, శిక్షలు వేయించేస్తానంటూ ఆవిడ ఎప్పుడైతే అతనికి పనిష్మెంట్ వేయిస్తూ అరెస్టు చేపిస్తుందో అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు అతన్ని సస్పెండ్ చేసుకోవాలి. కానీ అందరిది అయిపోయాక ఈవిడ ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం అది ఎంత వరకు అంటే నువ్వెందుకు వచ్చావు అని సింగిల్ ప్రొనౌన్స్ చేస్తూ ఒక అడ్వకేట్ మీద ఆవిడ భావోద్వేగంతో దాడి చేయడం అది సమంజసం కాదండి. అది నా వృత్తిని అవహేళన పరిచినట్టు. ఒక సమస్య మీద పోరాడడానికి వచ్చిన నన్ను నువ్వు అని మాట్లాడుతూ నా క్యారెక్టర్ అసాల్ట్ చేస్తూ ఐ నో వాట్ యువర్ బిఫోర్, ఐ నో వాట్ యువర్ ఆఫ్టర్. వాట్ యువర్ బిఫోర్, వాట్ యువర్ ఆఫ్టర్ అంటే ఏంటండి? ఆవిడతో పాటు ఆవిడ ఫార్చునర్ కారులో ఉద్యమాలకు వచ్చేవారండి. నేను ఆర్టీసీ బస్ లో అమరావతి ఉద్యమానికి వచ్చేదాన్ని. నాకు అరగజం భూమి కూడా లేదండి. కానీ అమరావతి మహిళలు అక్కడ ధర్నాలో కూర్చున్నారు, పాపం భూములు ఇచ్చిన రైతులు అంటూ వారి కోసం వచ్చానండి. ఐ నో వాట్ యువర్ బిఫోర్ ఆవిడకి తెలుసండి ఉద్యమంలో నేను ఉన్నాను కాబట్టి. ఐ నో వాట్ యువర్ ఆఫ్టర్. వాట్ యువర్ ఆఫ్టర్ అంటే ఇదే తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ వాట్ యువర్ ఆఫ్టర్. వాట్ యువర్ బిఫోర్ ఒక ప్రభుత్వంలో ఒక అమరావతి ఉద్యమంలో ఉండి నన్ను చూసింది కదా. మరి ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న తప్పులు నేను ప్రశ్నిస్తున్నా. ఏం తప్పులు విజయసాధు గారు? 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేదలకి వైద్యం అందుతుందా అండి? అది కదా కన్నా రజని ప్రశ్నించింది. అదే కాకుండా 54,000 ఎకరాలు కాకుండా ఇంకా భూమి తీసుకుంటూ బలవంతంగా భూమి లాక్కోవద్దు అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ని ఇప్పుడు నేను రిపీట్ చేసిన. అది నా తప్ప అండి? పర్యావరణాన్ని కాపాడాల్సిన 3 పంటలు పండే భూమిని ఏదైతే కృష్ణా నది ఒడ్డున మీరు ఇన్ని కట్టడాలు కట్టడానికి నాట్ పర్మిటబుల్ అన్నాను, అది తప్ప అండి? ఈ రోజు అంబటి రాంబాబు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, 20 కాకపోతే 50 రోజులు ఉంచండి. అంతేకాని ఇళ్ల మీద 7.5 గంటలు ఆపకుండా దాడి చేయడం ఇది చట్ట విరుద్ధం అన్నానండి. అది తప్ప అండి? ఐ నో వాట్ యువర్ బిఫోర్, వాట్ యువర్ ఆఫ్టర్ అంట. అంటే కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా కూటమి ధర్మాన్ని కాపాడడం అదెక్కడ న్యాయం అండి? చట్టం తెలిసిన వాళ్ళం కదా కళ్ళ ముందు. ఇప్పుడు ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, నేను వెళ్ళి ఇదేంటమ్మా ఇంత తొందరగా రియాక్ట్ అవుతున్నారు, 15 కదా ఇప్పుడు వచ్చినారు ఏంటి అని అడిగితే ఆవిడ నన్ను ప్రశ్నించింది కదా. సో నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది. ఐ నో వాట్ యువర్ బిఫోర్, వాట్ యువర్ ఆఫ్టర్ అని పోలీస్ అతను చెప్తున్నాడు. ఆవిడ అడ్వకేట్ అండ్ డోంట్ టాక్ అంటూ పోలీస్ అతని మీద విరుచుకుపడుతుంది. దయచేసి మీరు ఆ వీడియోను కూడా ప్లే చేయాలి. ఇదేంటంటే ఆవిడ అసహనాన్ని తెలియజేస్తుంది, ఆవిడ చేతగానితనాన్ని తెలియజేస్తుంది. ఆవిడ ఏమిడి చెయ్యలేక ఒక మహిళా అడ్వకేట్ ని తెలంగాణకి వెళ్ళి కేసు చేసుకొచ్చిన అడ్వకేట్ ని తన కనుచూపు మేరలో కూతవేటు దూరంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావు, నువ్వు అనే పదం ఎంత పెద్ద తప్పండి. కానీ అది వాళ్ళ విజ్ఞత. కృష్ణబాబు కాలనీలో అప్పుడే మిరపకాయలు తొడాలు ఒలుసుకుని వచ్చిన వాళ్ళు నీళ్ల బిందెల కాడ 10 రోజులు నీళ్ల ట్యాంకర్ రాకపోతే ఒకేసారి నీళ్ల ట్యాంకర్ వచ్చినప్పుడు కొట్టుకునే మహిళల లాగా ఆవిడ భాష ఉన్నప్పుడు సరేలేండి, అది వాళ్ళ విజ్ఞత. అలా అని నేను కూడా ఆవిడ మాట్లాడిన దానికి అక్కడే రిప్లై ఇస్తే అది ఆవిడ విలువని, ఆవిడ పదవిని, ఆవిడ హోదాని తగ్గించిన వాళ్ళం అవుతానని నేను ఆవిడ నువ్వు అన్నా సరే, నా గురించి మాట్లాడుతున్నా సరే నేను చాలా మౌనంగా వెనక్కి తగ్గి నేను వచ్చింది మహిళ కోసం, మహిళకి జరిగిన అన్యాయం కోసం అని. వీడియో డిలీట్ చేయమని అడుగుతుంది సార్. డిలీట్ చేయమని అడగడం ఏంటండి? అడగడం ఏంటి, అర్థించడం ఏంటి? నీ దగ్గర ఉండే అథారిటీతో ఒక లెటర్ రిలీజ్ చేయి. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో అడుగు. పోలీస్ వాళ్ళ సహకారం లేకుండా కొడుకు ఆ వీడియో బయటికి ప్లే చేపించుంటాడా? పోలీస్ వ్యవస్థలోంచి వైసీపీ వాళ్ళు ఏమన్నా ఆ పోలీసు వాళ్ళతో కుమ్మక్కై వీడియో డిలీట్ బయటికి చేపించినారా? ఎంక్వైరీ చేపించండి. వీడియో ఎలా బయటకు వచ్చిందో అది అడగకుండా వీడియోని షేర్ చేయకండి అంటే ఆ వీడియో కూడా లేకపోతే పిచ్చి బట్టి బట్టలు చించుకుందని కూడా రాసేద్దురు తల్లి, అంత గొప్ప సమర్థులు. సో రైల్వే కోడూరు ఇన్సిడెంట్ లో ఎందుకు నిస్సహాయంగా మాట్లాడలేని పరిస్థితుల్లో మీరున్నారు తల్లి? ఈ రోజు ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించిన తర్వాత మీరెందుకు స్పందిస్తున్నారు? వాళ్ళందరూ స్పందన అయిపోయింది, కానీ ఆ స్పందన మొదట మీలో రావాలి. యు ఆర్ ద ఇండిపెండెంట్ ఇన్ ద ఆల్టర్నేటివ్ జుడిషనరీ అందుబాటులో వచ్చినా రాకపోయినా అది ఎప్పుడుకో వస్తుంది. సత్వర న్యాయం అనేది నీ ద్వారా జరగాలని ఒక వ్యవస్థను సృష్టించి ఆ పదవికి మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఆ పదవికి వన్నె తెచ్చేలాగా ఉండాలి. కానీ ఆ పదవిలో ఉండగా ప్రశ్నలు అడిగే వాళ్ళ మీద విరుచుకు పడుతూ వాళ్ళని దుర్భాషలాడుతూ నువ్వు అంటూ లేకపోతే ఐ నో వాట్ యువర్ బిఫోర్, డోంట్ టాక్, వాట్ యువర్ టాకింగ్, వాట్స్ ద క్యాడర్ ఆఫ్ యూ? మీ క్యాడర్ ఏంటి, మీ పదం ఏంటి, మీరు మాట్లాడే భాష ఏంటి, మీ భావజాలం ఏంటి? అదే పదాన్ని నేను తిప్పగొట్టి మాట్లాడితే మీరు తలెత్తుకోగలరా? సో దయచేసి ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. భాష చాలా ప్రథమం. మీ ముందు 100 మంది జర్నలిస్టులున్నా, అడ్వకేట్లున్నా, వారు ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నా సమన్వయంతో సమాధానం చెప్పాల్సిన పదవిలో, ఒక ఇండిపెండెంట్ బాడీలో
ఒక జుడిషియరీకి ఆల్టర్నేటివ్ బాడీలో ఉన్నటువంటి ఉమ్. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మీకు మీరు సరి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. రైట్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి. నిందితులు ఎవరైనా సరే వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి బాధితుల ఫ్యామిలీకి మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. థ్యాంక్ యూ పార్టిసిపేషన్ ఇన్ ద డిబేట్. థ్యాంక్ యూ.